మనం ఈరోజు సింపుల్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. మనం చూద్దాం రండి. ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఉల్లిపాయలు, టమాటా, మసాలా సామాను, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి. ఎగ్ కర్రీ చేసే విధానము: ముందర ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందర ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మిగిలిన సామాన్ ఒకటి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా దీంట్లో ఉల్లిపాయ చోటు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా వేసేస్తాము. కొంచెం ఉడికింది ఉల్లిపాయలు. బాగా ఉడకాలి. ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మిగిలిన వేసుకోవాలి. పేస్ట్ వేస్తున్నాం. మసాలా సామాను ఇందులో వేస్తున్నాము. కారం, ఉప్పు కారం వేస్తున్నాం. ఉప్పు కారం తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేస్తున్నాం. ఎగ్గులు సైడ్ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని కర్రీలో వేసుకోవాలి. ఆ ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే మసాలా బాగా పడుతుంది. దీంతో పాటు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇందులో కొంచెం గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, కర్రీ ఉడికిపోయింది. ఒక 3 minutes దీని మీద ఉంచి పొయ్యి మీద ఉంచి కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే సర్వింగ్కి రెడీ. ఓకే.